రకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు 'పెద్ది'తో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే 'పెద్ది'తో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ 'పెద్ది' బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే 'పెద్ది' ఏస్తాం లేకపోతే ఎయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి. సార్ ఇదంతా గూడా ఇప్పుడు నిన్న సార్, సార్ సార్ ఈ సార్ సందర్భంగా ఒకటే ఒకటి సార్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లు తగ్గిపోతున్నాయి. సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినీమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1, 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్‌లు తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు. మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీనోడి పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతున్నానని మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే గాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొనేమో సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం. యూనిలాటరల్‌గా ఇది కాదు. నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు సార్ సార్ ఏదండి? సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి ఆళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి. మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు. ఏమన్నా సొసైటీకి అది ఉంటది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్నేంటంటే వాళ్ళకాళ్ళే డెసిషన్‌లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరు నుంచి ఇది అవ్వదు, కుదరదంటం, అక్కడెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్‌గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొక్కటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సెంటేజ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా 'పెద్ది' నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అయన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55% 53% మీరు 60% కావాలంటున్నారు. సో, ఆ ఇవ్వండి. దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్‌కి టైం పడుతుందంటున్నారు. రెనోవేషన్‌కి టైం పట్టినా పర్లేదు గానీ రెనోవేషన్‌కి మీకు టైం పడుతుందో మాకు టైం పడుతుంది. ఎందుకంటే మాకు అండర్ ప్రొడక్షన్ సినిమాలు కాస్ట్ కూడా సార్ వంశీ గారు అండ్ రవి గారు ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్‌విసి అండ్ ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఛీ! ఇది ఛీ! ఛీ! అంటే కాదు. నిజంగా అసలు 'సితారా'కి ఒక థియేటర్ లేదు. 'సితారా'తో వార్ ఎందుకు? కాదు సార్ ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఆహ్, ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి. లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బావుంటే అన్నీ బావుంటాయి. లేతే ఇది. అదే మోడల్‌లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన సే ఆళ్ళ ఆయన చేసాడండి. ఒక దీనిలో స సినిమాని కొనేవాళ్ళు. ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది. కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినిట్‌గా ఆయన 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 కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయనేంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడితే ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. 'శిరీష్' అన్నకి అంటే ఎస్‌విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పటిదాకా. సో, 'శిరీష్' అన్నకి కష్టం సుఖం తెలుసు. హిట్ అయితే వస్తది, ఫ్లాప్ అయితే మంచి మైక్ తీసుకెళ్ళి
శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కనున్న ఇంకొక ఐ మీన్ 300 స్క్రీన్‌లున్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్‌కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇయన్నీ చెప్తున్నారని రవణ ఉద్దేశం. అంటే శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన్ని బ్యాలెన్స్ ఔట్ చేయడానికి ట్రై కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఐ మీన్ అవసరం నిన్న కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ మీరు తిరుమల గారు చేశారు. ఎందుకు మళ్ళీ ఇటు మైత్రికి మారాల్సి వచ్చిందంటే ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్‌లో తినాం గదా! అప్పుడప్పుడు మారతాం గదా! అలానే మూడొచ్చింది మారాలనిపించింది మారానంతే. అది మీరు రాజు గారిని, శిరీష్ అన్నని అడగాలి. అది నాకు తెలీదు గదా! సార్ డిస్ట్రిబ్యూషన్‌లో ట్రాన్స్‌పరెన్సీ లేదని మేమెప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఐ అమ్మేస్తున్నాం అనుకో, మనం మించి ఒక డిస్ట్రిబ్యూటర్ మీదకి బర్డెన్ ఎళ్తుంది. బర్డెన్ ఎళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్‌పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సెంటేజ్‌కొచ్చేసిందనుకోండి ఫర్ సపోజు ఇప్పుడు ఆళ్ళందరూ చెప్పినట్టు యూఎస్‌లో ఉంది గదా! కర్ణాటకలో ఉంది గదా! ఈ అన్నిటిలో రెంట్ ట్రాక్ ఉంది. లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది. రెంట్ ట్రాక్ యూఎస్‌లో మీ అందరికి తెలిసినట్టు. సో అట్లానే మాకిప్పుడు పర్సెంటేజ్ మీదకెళ్తుంది కాబట్టి మీరన్నట్టు ఫుట్‌ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా అన్నీ జరిగినా, మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి, మాకు ఆ ట్రాన్స్‌పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పటిదాకా ఏంటంటే మరి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత వేరు, రెంటల్‌లో ఉన్నప్పుడు వేరు గదా! రెంటల్‌లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ గదా! అదే మేము అదే అంటున్నాం. అయన్నీ మీరు తెచ్చేస్తే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అప్పుడు మేము ఇయన్నీ గూడా కూర్చొని అక్రాస్ ద టేబుల్ సాల్వ్ చేసుకొని ఎలా చేద్దాం చేద్దాం. సార్. ఇయన్నీ, ఇయన్నీ ప్రాబ్లమ్ ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి ఇది చేయలేదు. ఈ రోడ్ బ్లాక్‌లు కాదండి. విచ్ ఈస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినిట్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఆ థియేటర్‌లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నంబర్ 1 వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అయి ఎఫెక్టివ్‌గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్‌గా సాయంత్రం రేపు పొద్దున్నేకి లేపోతే ఈ నెలాఖరికి చేసేయాలి అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్‌లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో గాని ఇయన్నిట్లో కూడా ఉంటాయి గదా సార్ ఏదన్నా. ఇప్పుడు ఈ రన్నింగ్‌లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు. పలానా డేట్ నుంచి అప్లికబుల్ ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్‌గా ఉన్నాం సార్. ఈ అన్నిటికి మీరు అడిగేదానికి డిస్కషన్‌కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇయన్నీ కూడా మీ మీ సైడ్ నుంచి ఇవ్వండి. మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్‌గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవ్వరితో మొండిగా ఏమి లేము. సార్ సతీష్ గారు ఒక్క క్వశ్చన్. సతీష్ గారు చెప్పండి. షేరింగ్ సతీష్ గారు చెప్పండి. థియేటర్ ఓనర్ల దగ్గర నుంచి ఉన్నారు కదా! వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్ కి రెంట్ ఇవ్వలేదు చాలా మందికి. ఈ కొంతమంది థియేటర్ ఓనర్స్ మీరు గనక కనుక్కుంటే తెలుస్తుంది. అదేమంటే ఏ కమిషన్ లేవు థియేటర్ మూతపడ్డారు. కాంట్రాక్ట్ తీసుకుని లాభం మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా ఎళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్‌లకి ప్రాబ్లమ్ ఉందో లేదో తెలీదు మాకు. థియేటర్ ఓనర్‌కి